గుడ్ మార్నింగ్ ఆల్. నిన్నటి రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు, మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థను విమర్శించేటువంటి ఆర్థిక నిపుణులకు, ఇక్కడ ఉన్నటువంటి కొంత మీడియాకు, వీళ్ళందరికీ కూడా బ్యాడ్ డే అని చెప్పాలి. ఎందుకంటే 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి జీడిపిని 8.2% డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విషయం విధంగానే వీళ్ళెవ్వరికి కూడా నిద్ర పట్టదన్నట్టు. ఎందుకంటే ఈ సెకండ్ క్వార్టర్కి ముందు పెహల్గామ్ అటాక్ కావడం, తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బహిరంగంగానే బయటకు వచ్చి చెప్పడం జరిగింది ఏమంటే, ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అని చెప్పాడు. అమెరికా ఆంక్షలు పెట్టేసింది, ఇంకా భారత ఆర్థిక రంగం చనిపోయిందని చెప్పాడు. వీటన్నింటి పటాపంచలు చేస్తూ, వీళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్ రంగం 9.1% గ్రోత్, కన్స్ట్రక్షన్ రంగము, డిఫెన్స్, రియల్ ఎస్టేట్, ట్రేడ్, హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, వీటన్నిటిలో కూడా గ్రోత్ రేట్ చూపిస్తూ సెకండ్ క్వార్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ క్వార్టర్ 8.2%గా జీడిపిని, గత సంవత్సరంతో పోల్చుకుంటే 24-25 సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 5.6% ఉంటుంది. ఈ క్వార్టర్లో 8.2% ఉంది. ఓవరాల్గా ఈ హాఫ్ ఇయర్లో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో 8.7%గా ఉంది. 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో, 24-25లో 6.1%గా ఉంటుంది. ఈ నంబర్స్ అన్ని చూసేసరికి రాహుల్ గాంధీకి, ట్రంప్కు, ఈ వీళ్ళ భజన పరులందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. లేని కొన్ని నిందలు మోపుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఈ డేటా కరెక్ట్గా లేదు, ఇంటర్నేషనల్ IMF వాళ్ళు దీన్ని డేటా క్రెడిబిలిటీ లేదని చెప్తున్నారు. అది పక్కన ఉంచితే, ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ని హర్డిల్స్ ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఆర్థిక రంగ అభివృద్ధి ఏ విధంగా సాధించింది? అమెరికా ఆంక్షలు విధించింది అంతే. అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేసుకోకపోతే ప్రపంచంలో వేరే దేశాలు లేవా? యూరోపియన్ కంట్రీస్ లేవా? ఆఫ్రికన్ కంట్రీస్ లేవా? ఏషియన్ కంట్రీస్ లేవా? ఒక చోట తలుపు మూసిస్తే ఇంకో చోట తలుపులు తెరుచుకున్నాయి. కొత్త మార్గాల్ని అన్వేషించి, కొత్త మార్గాలను ఎక్స్ప్లోర్ చేసి, కొత్త మార్గాల్లో సక్సెస్ కాగలిగారు. అదేవిధంగా ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితం మనం మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టారు. భారతదేశంలోనే అన్ని తయారు కావాలి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ భారతదేశంలో తయారు కావాలి అని ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయడము, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ను ఈ డిఫెన్స్ రంగం దగ్గర మొదలు పెడితే, అంతరిక్ష రంగం దగ్గర మొదలు పెడితే, చిన్న సిజర్స్, గుండు సూదుల వరకు కూడా ఈ దేశంలోనే తయారయ్యేటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. దాని రిజల్ట్స్ ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా సెకండ్ క్వార్టర్లో జరిగినటువంటి ఏవైతే ట్రంప్ ఆంక్షలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ స్టేట్, ఇవన్నీ జరిగినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ ఉద్యమం, ప్రతి ఇంటికి స్వదేశీ ఉద్యమం, ప్రతి వ్యక్తికి స్వదేశీ ఉద్యమం, ప్రతి వ్యక్తి కూడా ఏదైనా వస్తువు కొనేటప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కొనాలి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఒక సగటు భారతీయుడిగా మనం కూడా భారత ప్రధాని సూచన మేరకు భారతదేశంలో తయారయ్యేటువంటి ప్రోడక్ట్స్ను, మన భారతీయులు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ను, మన ఊరు వాళ్ళు తయారు చేసేటువంటి, మన జిల్లా వాళ్ళు, మన రాష్ట్రంలో ఉండేటువంటి వాటిని మనం వెతకాల్సినటువంటి బాధ్యత మనకు అవసరం ఉంది. వాటిని మార్కెట్లో చూసుకొని మన ప్రోడక్ట్స్ కొనడం ద్వారా మన ఆర్థిక రంగానికి మనం ఉపయోగపడతాం. తద్వారా దేశ ఆర్థిక రంగం దృఢంగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ రిజల్ట్స్ ఈరోజు కనిపిస్తుంది. మేక్ ఇన్ ఇండియా రిజల్ట్స్ కావచ్చు, స్వదేశీ రిజల్ట్స్ కావచ్చు. ఒకవైపు విమర్శలు చేస్తున్నారు, బలమైనటువంటి వాడు ఆంక్షలు పెడుతున్నాడు. అయినప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తుందంటే ఇది మనందరి భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యాన్ని ఇదే విధంగా కొనసాగించాలి. స్వదేశీ ఉద్యమం ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలి. ప్రతి వస్తువు స్వదేశీ కొనాలని చెప్పి దృక్పథంతో ఉండాలి. తద్వారా వికసిత్ భారతం సాధించుకోవాలి. జై హింద్.